నేను మీ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఈ మధ్య బుక్ చదివానండి. ఆ బుక్‌లో ఆథర్ ఏమంటాడంటే, నీ లైఫ్ నువ్వు సక్సెస్‌ఫుల్‌గా మార్చుకోవాలి అంటే, నువ్వు పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లేదు. నీకున్న చిన్న చిన్న అలవాట్లు ఒకసారి మార్చుకో. దానివల్ల నీకు తెలియకుండా నీ లైఫ్ డ్రాస్టికల్‌గా మారుద్ది అంటాడనమాట. అంటే మనకు ఆ డ్రాస్టికల్ చేంజెస్ అనేవి నువ్వు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ఇప్పుడు అలవాటు అంటాం కదండీ! అలవాటు పడిపోయాను, అలవాటు అయిపోయింది అనే దానిని మన ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? ఇప్పుడు ఇది మన ఎక్స్‌ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి సిగరెట్లు తాగడం బాగా అలవాటు అయిపోయింది. కొంచెం ఆలోచించండి. మంచి అలవాటా? చెడ్డ అలవాటా? చెడ్డ అలవాటు అనుకోండి, ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేయాలి. అడిక్టెడ్ టు. మంచి అలవాటు అనుకోండి, హాబిచ్యుయేటెడ్ టు. అలాగే హాబిచ్యుయేటెడ్ బదులు మనం యూజ్ టు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఈ అడిక్టెడ్ టు, హాబిచ్యుయేటెడ్ టు, యూజ్ టు ముందు ఈజ్, యామ్, ఆర్ లేదా వజ్, వర్. మీకు 3 ఆప్షన్ ఉంది. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ బదులు గెట్ ఆర్ గాట్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాదు ఈజ్ యూజ్ చేసేప్పుడు ఎస్ ఉంది కదండి, గెట్కి ఎస్ పెట్టాలి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు. అలాగే హీ గెట్స్ హ్యాబిచ్యుయేటెడ్ టు అనొచ్చు దాన్ని. హీ వాజ్ అడిక్టెడ్ టు, అక్కడ హీ గాట్ అడిక్టెడ్ టు అనొచ్చు. సరే, ఇంతకీ టు తర్వాత ఏంటి? ఎందుకంటే మీరు హ్యాబిచ్యుయేటెడ్, అడిక్టెడ్ టు, యూజ్ టు ముందు ఈజ్, ఎంఆర్ కానీ, వజ్వర్ కానీ, గెట్ కానీ, గాట్ కానీ పెట్టమన్నారు, మాకు అర్థమైంది. మరి టు తర్వాత ఏం పెట్టాలి? నీకున్న అలవాటు అక్కడ మెన్షన్ చేయాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఈటింగ్ ఆర్గానిక్ ఫుడ్. మీ జాగ్రత్తగా అర్థం చేయండి. ఈ ఆర్గానిక్ ఫుడ్ వాడికి అలవాటు పడ్డాడు. ఇది మంచిది కాబట్టి, ఆడి హెల్త్ బెనిఫిట్ ఉంది కాబట్టి హ్యాబిచ్యుయేటెడ్ టు అనేది కరెక్ట్ ఫామే. ఇన్ కేస్ అక్కడ ఫాస్ట్ ఫుడ్కి, స్ట్రీట్ ఫుడ్కి, డ్రగ్స్కి, సిగరెట్కి అలవాటు పడిపోయాడు అనాలి. ఇక్కడ హ్యాబిచ్యుయేటెడ్ బదులు దాన్ని అడిక్టెడ్ టుతో రీప్లేస్ చేయండి. నౌ హీస్ అడిక్టెడ్ టు స్మోకింగ్ సిగరెట్స్, షీఈస్ అడిక్టెడ్ టు డ్రగ్స్. మీరు అనొచ్చు, సార్ అడిక్టెడ్ టు అని ఎందుకన్నారు? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఈ సిగరెట్లు తాగడం వల్ల నీ హెల్త్ దెబ్బతింటుంది. నువ్వు సైకలాజికల్గా స్ట్రాంగ్గా లేవు, ఫిజికల్గా వీక్గా అయిపోతున్నావు. అట్ ద సేమ్ టైం నీ రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోతుంది. అందుకని ఇది అడిక్టెడ్ టు అని అనాలి. చెడ్డ అలవాటు అని మీనింగ్ అనమాట. ఇప్పుడు మంచిది, నాకు పేపర్ చదవటం అలవాటు అయింది. ఐ వాజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు రీడింగ్ న్యూస్ పేపర్, లేదా ఐ వాజ్ యూస్ టు రీడింగ్ న్యూస్ పేపర్. ఇలా మనం చెప్పొచ్చు. మంచి అలవాటు అయితే హ్యాబిచ్యుయేటెడ్ ఆర్ యూజ్ టు, చెడ్డ అలవాటు అయితే అడిక్టెడ్ టు. కాకపోతే ఈ ఎక్స్ప్రెషన్ ముందు ఈజ్, ఎంఆర్, ఆర్ వజ్, వర్. దీని తర్వాత ఆ అలవాటు ఏంటి? సబ్జెక్ట్, బీ ఫామ్, ఈజ్, ఎంఆర్, ఆర్ వజ్, వర్, అడిక్టెడ్ టు, హ్యాబిచ్యుయేటెడ్ టు, యూజ్ టు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఆర్ వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సరే, ఇంకా వేరేలా చెప్పలేమా? చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈజ్, ఎంఆర్ బదులు, వజ్, వర్ బదులు గెట్ ఆర్ గాట్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. హీ వాజ్ అడిక్టెడ్ టు సిగరెట్స్, దాన్ని హీ గాట్ అడిక్టెడ్ టు సిగరెట్స్ అని కూడా అనొచ్చు. నౌ షీఈస్ అడిక్టెడ్ టు ఇన్స్టాగ్రామ్, దాన్ని మనం షీ గెట్స్ అడిక్టెడ్ టు ఇన్స్టాగ్రామ్ అని కూడా అనొచ్చు అన్నమాట. అలవాటు అయిపోయింది, అలవాటు పడిపోయాను అంటే అది ఒక వీక్నెస్లా మారిపోతుంది, బలహీనత. దాంట్లోంచి బయటకు వచ్చి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. రైట్. అప్పుడు నువ్వు యూస్ చేసిన ఫ్రేజు అడిక్టెడ్ టు. ఆ తర్వాత ఏంటది? ఏ అలవాటు, దేనికి అలవాటు పడిపోయావు, అది నువ్వు ఆబ్జెక్ట్లో మెన్షన్ చేయి. ఇంతకు ఎవరు? సబ్జెక్ట్. ఈ ఎవరు అన్నప్పుడు సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ పక్కన ఈజ్, ఎంఆర్, ఆర్ వజ్, వర్, లేదా ఈ ఈజ్, ఎంఆర్, వజ్, వర్ బదులు గెట్ ఆర్ గాట్. దాని తర్వాత హ్యాబిచ్యుయేటెడ్ టు, యూజ్ టు, అడిక్టెడ్ టు. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఆర్ వర్బింగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బియర్ బాగా అలవాటు అయిపోయింది. ఐ యామ్ అడిక్టెడ్ టు బియర్. నాకు బియర్ తాగడం అలవాటు అయిపోయింది అన్నావండి ఇప్పుడు నువ్వు. అప్పుడు ఐఎమ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్ బియర్. యా డియర్ ఫ్రెండ్స్, if you don't want to miss my next classes and other videos, and if you want to be connected with me, you are requested to follow my page, like the videos, and if there is any possibility, please share it with your friends. Thanks so much. Love to see you back in the class again. Mani sir, Life Spoken English.